అందరికీ గుడ్ మార్నింగ్ అండి. విశాలి వ్లాగ్స్కి స్వాగతం. రెగ్యులర్గా బండిల మీద దొరికే మిర్చి బజ్జీ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాము. మిర్చి బజ్జీ అనేది సాయంత్రం స్నాక్స్ లాగా తినడానికి వేడివేడిగా వానాకాలం వేడివేడిగా ఈవినింగ్ పూట తినడానికి చాలా బాగుంటాయండి. మిర్చి బజ్జీ చేయడానికి ముందుగా ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని నీళ్ళలో నానబెట్టుకుని అందులో ఒక అర చెంచాడు వాము ఇట్లా రెండు చేతుల మధ్య నలిపి వాము వేయాలండి. తర్వాత ఒక పావు స్పూన్ ఉప్పు ఈ చింతపండు గుజ్జులో కలిపి కలిపి పక్కన పెట్టుకోవాలి. చింతపండు గుజ్జు అన్నది మసాలా అండి, మిరపకాయల్లో పెట్టుకోవడానికి ఇది ముందర తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత బజ్జీ మిరపకాయలు, మామూలు మిరపకాయలు కొంచెం లావుగా ఉంటాయి, జనరల్గా చూస్తూనే ఉంటాం. ఇవి తీసుకుని ఈ కొసవైపున చిన్న ముక్క కట్ చేసుకోవాలి. కొసవైపున చిన్న ముక్క కట్ చేసి దాన్ని సన్నగా ఒక సైడ్ చీరుకోవాలి. ఈ మసాలా ఇందాక తయారు చేసిన చింతపండు వాము ఉప్పు కలిపిన మసాలా ఉంది కదా, దాన్ని చింతపండు మసాలాని ఈ మిరపకాయల్లో పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా ఒక సైడ్ చాకు మూల ఉంటుంది కదా, చాకు మూలతోటి ఇట్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలిన బజ్జీలు మిర్చీలన్నిటినీ ఇట్లా కొసలు కట్ చేసి ఒక సైడు ఇట్లా చీరి పెట్టుకోవాలి. చూస్తున్నారా, ఇట్లా చీరుకోవాలి, సన్నగా చీరుకోవాలి. రెండో వైపు కట్ కాకూడదు, ఒకటే సైడ్ చీరాలి. ఇట్లా ఎన్ని ఉన్నాయో మిర్చీలు అన్నీ ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇందాక మనం తయారు చేసుకున్న చింతపండు మిశ్రమం ఏదైతే ఉందో అందులో ఈ మిర్చీల్లో కొంచెం కొంచెంగా పెట్టాలి. అది చూడండి, ఇట్లా తీసుకుని చాలా ఈజీ అండి మిరపకాయలు చేసుకోవడం. సాయంత్రం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు. ఇది రెగ్యులర్గా మిర్చి బండిల పైన దొరికే మిర్చి ఇలాగ చేస్తారు. ఇందులో చాలా రకాలు చేసుకోవచ్చు అండి. మసాలా పెట్టి చేస్తారు, కొంతమంది మసాలా లేకుండా చేస్తారు, కొంతమంది ఆలు కర్రీతోటి ఆలు మసాలా పెట్టి బజ్జీ మిర్చి చేస్తారు, రకరకాలుగా ఉంటాయి. ఇది సింపుల్ మిర్చి బజ్జీ అండి, రెగ్యులర్గా మనకి బండ్ల పైన దొరికేది, ఇళ్లలో చేసుకునే సింపుల్, ఈజీగా 5-10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. చూడండి, ఇట్లా చింతపండు గుజ్జు అంతా మనం కట్ చేసుకున్న మిరపకాయల్లో ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లోకి మనం మిరపకాయలని బట్టి ఒక 100-120 గ్రాములు శనగపిండి తీసుకుని, మనకి ఎన్ని ఎక్కువ కావాలంటే ఇంకో 20-30 గ్రాములు ఎక్కువ తీసుకోవాలి. లేదంటే ఒక 100 గ్రాములు తీసుకున్నాను నేను. దాంట్లో రుచికి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ వాము, ఇట్లా ఇందాక నలిపినట్టు ఇట్లా రెండు చేతుల మధ్య నలిపి వాము వేసుకోవాలి, ఒక హాఫ్ స్పూన్. అట్లాగే ఒక పావు చెంచాడు కారం, అలాగే ఒక పావు చెంచాడు గరం మసాలా. గరం మసాలా కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు, అది ఆప్షనల్ అది. తర్వాత ఒక పావు స్పూను వంట సోడా. అన్నీ కలిపి నీళ్లు పోసుకుని కొంచెం థిక్గా ఉండేటట్టు కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇట్లా నీళ్ళు ఒకటేసారి ఎక్కువ పోసుకోకూడదు, పలచగా అయిపోతుంది. కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉండాలి. కొంచెం కొద్దిగా కావాల్సినన్ని నీళ్ళు పోసుకుని మెల్లిగా కలుపుకోవాలి. ఇగో ఈ కన్సిస్టెన్సీ ఉంది. ఇది ఒక 2 నిమిషాలు ఉంటే ఇంకొంచెం థిక్నెస్ పెరుగుతుంది. శనగపిండి కదా, కొంచెం నాని కొంచెం థిక్నెస్ ఇంకొంచెం గట్టిగా అవుతుంది పిండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఇట్లా మిర్చి ముంచి ఇట్లా లేపి అందులో ఆయిల్లో వేసుకోవాలి. అన్నీ వేసుకుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుని, మంచిగా కలర్ వచ్చి అన్నీ వేగిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, ఒక్కొక్కటి ఇట్లా వేసుకోవాలి, ముంచి ఇట్లా వేసుకోవాలి. చూడండి, వేసినవి ఫ్రై అవుతున్నాయి, ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాయి. ఇంకొక 2 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకుని వేడివేడిగా మిర్చి బజ్జీ ఆనియన్ పీసెస్తో కానీ కొంచెం మసాలా పౌడర్ చల్లుకుని, మసాలా పౌడర్ అంటే మిర్చి బజ్జీ కోసం స్పెషల్ పౌడర్ దొరుకుతుంది, ఆమ్చూర్ పౌడర్తో చేస్తారు. లేదా రెగ్యులర్గా చాట్ మసాలా పౌడర్ దొరుకుతుంది, అది కొంచెం చల్లుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఆనియన్ పీసెస్
వీటితోటి వానాకాలం, చలికాలం వేడివేడిగా తింటే అందరూ ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గురించి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది నొక్కి బెల్ ఐకాన్ నొక్కండి. మీకు మా వంటలో ఏదైనా కొత్త వీడియో పోస్ట్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు కూడా చేసుకుని ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మేమైతే రెగ్యులర్గా ఏదో ఒక వీడియో, రోజుకు ఒక వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. మేము ఈ వంటల ఛానల్లో కొత్త కాబట్టి కొంచెం అటు ఇటుగా ఎడిటింగ్ అది ఉండొచ్చు. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ పెంచడానికి ప్రతి వీడియోలో ట్రై చేస్తున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.